రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రేపు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఈ నెల 16 వరకు సీఎం సింగపూర్ పర్యటించనున్నారు. సీఎం వెంట మంత్రి నారాయణ, ఇతర ఉన్నత అధికారులు వెళ్లనున్నారు. అక్కడ వివిధ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో వరుస భేటీలు, సమావేశాలు జరపనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, అమరావతి నిర్మాణ పురోగతిపై చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11:35 బెంగళూరు నుంచి సీఎం సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీన సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ఆ దేశంలోని భారత హై కమిషనర్ శిల్ప కంబులేతో మొదటగా సీఎం సమావేశమవుతారు. పర్యటనలో తొలి రోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు సీఎం హాజరవుతారు. అనంతరం యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనా క్లాడియా రాస్ బాస్తో విందు సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సింగపూర్ సీనియర్ మంత్రి లోయన్ లింగ్స్తో సమావేశమవుతారు. తర్వాత గూగుల్ క్లౌడ్ ఏపీఏసీ అధ్యక్షుడు కరణ్ బాజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్తో చర్చిస్తారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్తోనూ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యంగ్ చైతో భేటీ అవుతారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తోనూ భేటీ అవుతారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశమవుతారు. హోంమంత్రి కె షణ్ముగం, మానవ వనరుల శాఖ మంత్రి టాన్సీ లెంగ్తో చివరిగా భేటీ అవుతారు. 2వ రోజు పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ CBN@361ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఏపీఏసీ సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. సింగపూర్ పెవిలియన్, ఇన్నోవేటర్ల అలై, గూగుల్ టెక్నాలజీస్ స్టాల్స్ ప్రధానంగా పరిశీలిస్తారు. సిట్రియం సమావేశంలోనూ పాల్గొంటారు. పర్యటనలో చివరగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. 16వ తేదీ రాత్రి 10 గంటలకు ముఖ్యమంత్రి స్వదేశానికి తిరిగి రానున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవలను గణనీయంగా మెరుగుపరిచామని మంత్రి సత్యకుమార్ అన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో వైద్య ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, 2 ఏళ్లలో కొత్తగా 1210 మంది వైద్యులను నియమించామని, త్వరలో 866 మంది వైద్యులను నియమించబోతున్నామని మంత్రి తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. మంచి సేవలు అందుతున్నాయని, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 2 ఏళ్లలో వైద్య రంగంలో సాధించిన పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ నగరంలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 ఏళ్లలో హెల్త్ సెక్టార్లో గణనీయమైన మార్పులు తెచ్చామని మంత్రి తెలిపారు. ప్రజలు ఈ సేవల ద్వారా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గొప్పగా చెప్తున్నామన్నారు. ఇందుకు సహకారం అందజేసిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోగ్య శాఖలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నేడు ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణం నెలకొల్పామన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. తమకు అన్ని విధాలా సహకారం అందిస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీలో బాధ్యతతో మెలిగే ప్రతిపక్షం లేదని, గత 5 ఏళ్ల కాలంలో జగన్ ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయటం వల్ల తాము చాలా సమర్థనీయంగా పనిచేశామన్నారు. తమకు ఛాలెంజింగ్ పని అప్పగించిన జగన్కు కూడా ధన్యవాదాలని అన్నారు. నేడు ఆరోగ్య శాఖలో అనేక సంస్కరణలను సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని మంత్రి తెలిపారు. ఖచ్చితమైన గణనీయమైన మార్పు వచ్చింది. ఒక క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ చేంజ్ హెల్త్ సెక్టార్లో వచ్చింది. నాణ్యమైన వైద్య సేవలు ప్రజలు పొందగలుగుతున్నారు. దాని కారణంగా వారి సాటిస్ఫాక్టరీ లెవెల్ పెరిగాయనే విషయాన్ని కూడా నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో అనేక మంది భాగస్వామ్యం వహించారు. ఒక ప్రెడిక్టివ్, ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ఈ రాష్ట్రాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది. ప్రజలు అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆసుపత్రులకు వెళ్ళి పరీక్షలు నిర్వహించుకొని తర్వాత దానికి చికిత్స తీసుకోవడం కాకుండా ఇవాళ ప్రభుత్వమే ప్రజల తలుపు దగ్గరికి వెళ్ళి, డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి వారు అడగకుండానే అనారోగ్యం బారిన పడకుండానే పరీక్షలు నిర్వహించడం, తద్వారా ఈ ప్రధానంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద
సవాల్గా మారిన నేపథ్యంలో దానికి సంబంధించిన 41 రకాల పరీక్షల్ని ఉచితంగా అందించి దాని తర్వాత జనాభాని కేటగరైజ్ చేసి, ఎందుకంటే వాళ్ళు అనారోగ్యం బారిన పడ్డారన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కేటగరైజ్ చేసి నార్మల్ వాళ్ళను కేటగరైజ్ చేసి లోయర్ రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఉన్న వాళ్ళని గుర్తించి వారికి వైద్య సేవలు అందించడమే కాకుండా తర్వాత సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఫాలోఅప్ యాక్షన్స్ తీసుకోవడం, ఆ వైద్యులకి ఇంటి దగ్గరే డాక్టర్లు వెళ్ళి చికిత్స అందించడం, లేదా టెలిమెడిసిన్ సేవల్ని అందుబాటులో తీసుకురావడం, తద్వారా ఒక సమగ్ర ఆరోగ్య సంరక్షణ చేపట్టే దిశగా కూడా వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని హామీలన్నీ తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజానికానికి వెన్నుపోటు పొడిచారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. పరిశ్రమలు తరిమేసి ఉద్యోగ నోటిఫికేషన్లపై మడమ తిప్పి యువతకు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలన సాగుతోందని, జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొల్లు సూచించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధ హామీని తొంగలో తొక్కి కల్తీ మద్యంతో 30,000 మంది ప్రాణాలను గొడ్డలి పార్టీ బలి తీసుకుందని ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. బాబాయి హంతకులను కాపాడుతూ న్యాయం కోరిన సొంత చెల్లికే జగన్ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహించారు. విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచి ప్రజలపై 32,000 కోట్లు మొయ్యలేని భారం మోపారని దుయ్యపట్టారు. మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్ హామీలను అటకెక్కించి 5 ఏళ్లలో 4,100 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. జీవో నెంబర్ 117ను తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రభుత్వ స్కూళ్లను మూసివేసి 12 లక్షల మంది భవితను అంధకారం చేశారని దుయ్యపట్టారు. బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34% నుంచి 24%కి కుదించి వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిన ఘనత జగన్దేనని ఎద్దేవా చేశారు. 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రానికి కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి సహకారంతో ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా అందే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మీరు చేసింది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా మరి బుల్డోజర్లతో ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశారు మీ పరిపాలన. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. మద్యపాన నిషేధం అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యంలో కూడా గతంలో ఈ దేశంలోనే కాదు ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో జరగనని దోపిడీ మద్యంలో చేశారు. మీ దోపిడీకి దగ్గర 130,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు నష్టపోయినాయి. మీ విధానాల వల్ల అవన్నీ కూడా ప్రజల మీద భారం పడతా ఉంది. గత 5 ఏళ్ళు ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు పారిపోతే మరి ఆ రోజున చూసాం. లూలు సంస్థ కానీ, సాక్షాత్తు లూలు సంస్థ అధినేత యూసుఫ్ అలీ చెప్పారు ఆంధ్ర రాష్ట్రానికి ఎవ్వరూ వెళ్ళొద్దని. అమర్ రాజా బ్యాటరీ, ఇలా అనేక సంస్థలు ఈ రాష్ట్రం నుంచి తరలిపోయినాయి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకుంటూ, అభివృద్ధి అమలు చేసుకుంటూ, పరిశ్రమలకి అవకాశం కల్పిస్తూ, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, అందరి మనోభావాల్ని ఇవాళ పరిగణలో తీసుకుని ముందుకెళ్తా ఉంటే ఇవాళ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. అడుగడుగున అరాచకాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం భారీ అప్పుల భారంలో కూరుకుపోయిందని, అనేక రంగాల్లో వైఫల్యాలు చోటు చేసుకున్నాయని విమర్శలు గుప్పించారు.
సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటోందని, గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం భారీ అప్పుల భారంలో కూరుకుపోయిందని, అనేక రంగాల్లో వైఫల్యాలు చోటు చేసుకున్నాయని అన్నారు. అలాంటి పరిస్థితులను అధిగమిస్తూ ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో విఫలమైందని విమర్శించారు. 200 రూపాయలు ఉన్న పింఛన్ని మేము 2019 చివరి నాటికి 2000 రూపాయలు చేశాం. 2000 ఉన్న పింఛన్ని అధికారంలో రాగానే 3000 చేస్తామని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాల పాటు 1000 రూపాయలు పింఛను పెంచడానికి 250 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు పట్టింది. అమ్మఒడి పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తా అన్నటువంటి వైసీపీ అమ్మఒడిని అర్ధఒడి చేసి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక బిడ్డకే అమ్మఒడి ఇచ్చింది నిజం కాదా? మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నది నిజం కాదా? మరి ఎవరు మోసం చేశారు? ప్రజల్ని హామీలు ఇచ్చి వంచారు కాబట్టే 153 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఎందుకు ఈ తీర్పు వచ్చింది? ఎప్పుడన్నా ఇలాంటి తీర్పు వచ్చిందా రాష్ట్ర చరిత్రలో? ఇవాళ మాకు 164 సీట్లు వచ్చినాయి, మీకు 11 సీట్లు వచ్చినాయి. 5 సంవత్సరాలు తిరుగులేని మెజారిటీతో మీకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి విపరీతమైనటువంటి కల్తీ మద్యాన్ని నంపి 30,000 మంది ప్రాణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 30,000 మంది ప్రాణాలు 5 సంవత్సరాల్లో చనిపోయారంటే, చనిపోయిన వాళ్ళు 30,000 మంది అంటే కొన్ని లక్షల మందికి ఆరోగ్యం పాడైపోయింది. కిడ్నీలు పోయి, లివర్లు పోయి, గుండె జబ్బులతో, అంటే మీ పిచ్చి మందు తాగి పిచ్చోళ్ళు అయిపోయారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 21 నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, యోగా దినోత్సవ వేడుకలు విజయవంతమయ్యేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక వర్షం కురిసే అవకాశం ఉంటే కార్యక్రమాన్ని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందుకోసం అక్కడ కూడా అవసరమైన అన్ని సౌకర్యాలను ముందస్తుగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస, నగర పోలీస్ కమిషనర్ ఎం రాజశేఖర్ బాబు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎల్లక్కయ్య తదితరులతో కలిసి స్టేడియాన్ని పరిశీలించి వివిధ శాఖల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సుమారు 5,000 మంది యోగా సాధకులు, విద్యార్థులు, ప్రజలు యోగాసనాల్లో పాల్గొనేందుకు రానున్నారన్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మున్సిపల్, పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఒక వ్యక్తి దానం చేసిన రక్తాన్ని వేరు చేసి 4 రోగులకు ఉపయోగించే విధంగా సైన్స్ పురోభివృద్ధి చెందిందన్నారు. రక్తం దానం చేయటం వల్ల 4 ప్రాణాలు కాపాడటమే కాకుండా రక్తం దానం చేసిన వారు కూడా ఆరోగ్యపరంగా ఎంతో లబ్ధి పొందుతారని చెప్పారు. 6 నెలలకోసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు. రక్తదానం చేసేందుకు యువత, మధ్య వయస్కులు ముందుకు రావాలన్నారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు అనేక మంది ముందుకొచ్చారు. రక్తదాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రక్తదానం చేసేవారికి స్ఫూర్తి కలిగించేందుకు రక్తదాతల దినోత్సవాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. రక్తం దానం చేయటం వల్ల 4 ప్రాణాలు కాపాడబడటమే కాకుండా రక్తదానం చేసిన వారు కూడా ఆరోగ్యపరంగా ఎంతో లబ్ధి పొందుతారని చెప్పారు. రక్తదానం చేయటం ద్వారా శరీరంలో కొత్త రక్తం తయారవుతుందని అన్నారు. రక్తదానం చేయడానికి చాలామంది ముందుకొస్తున్నారని, ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత, మధ్య వయస్కులు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతా ఉందంటే, ఒక వ్యక్తి నుంచి తీసిన రక్తం అది 4 కాంపోనెంట్లుగా తయారు చేయొచ్చు. 4 రకాల పేషెంట్లకు అది ప్రాణదానం చేయొచ్చు అని చెప్పి ఈరోజు శాస్త్రం పెరిగిందా అభివృద్ధి చెందిన దానికి ఇదొక ఉదాహరణ. ఇవాళ రక్తం దానం చేయటం వలన 4 ప్రాణాలు కాపాడబట్టమే కాకుండా, నా లెక్కలో అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం చెప్తాను, రక్తం దానం చేసిన వాళ్ళు కూడా చాలా లబ్ధి చెందుతారు. ఎందుకంటే పాత రక్తం వెళ్ళిపోయి కొత్త రక్తం పుట్టే ఆ శక్తి ఆ బాడీ మెకానిజం ప్రకారం కొంత రక్తం వెళ్ళగానే ఏమిటే రక్తం పుట్టుంది, అది కొత్త రక్తం తన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడింది. అనంతరం ఆయుష్ ఆసుపత్రి డాక్టర్ వై రమేష్ బాబు మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఎంతో ప్రాణాలను కాపాడవచ్చని, దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. రక్తదానం చేయటం వల్ల ఎటువంటి సమస్యలు రావని, రక్తదానం చేయటం ద్వారా కొన్ని విలువైన ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ఎక్కువ శాతం రక్తం కోల్పోతే రక్తానికి బదులు రక్తమే ఎక్కించాలి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. 2012లో ఆయుష్ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందని, రక్తం మాత్రమే కాకుండా అందులో ఉండే కాంపోనెంట్స్ను కూడా వేరు చేసి భద్రపరచడం జరుగుతోందన్నారు. రక్తం ఒక రోగికి మాత్రమే ఉపయోగపడుతుందని, రక్తంలో ఉండే వివిధ రకాల కాంపోనెంట్స్ అందరికీ ఉపయోగపడేలా కాంపోనెంట్స్ను వేరు చేసి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. లాభాపేక్ష లేకుండా ప్రజల అవసరాల మేరకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. బ్లడ్ డొనేషన్ అనేది కొన్ని ప్రాణాలను కాపాడే విలువైన సంప్రదాయం కనుక అది ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఎస్పెషల్లీ ప్రీతమ నాయకుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి అది ప్రమాదకరం కాదు, అది చేయటం వల్ల కొన్ని ప్రాణాలు మనం కాపాడగలమని తెలియజేయడానికి దీని ఉద్దేశం ఇది. రేపు ఆదివారం కొన్ని ఇబ్బందుల వలన మనం శనివారం దాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దాని ప్రాముఖ్యత తెలియాలంటే మీకు ఈ హాస్పిటల్లో ఒకసారి ఒక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన ఒక పేషెంట్కి 27 బాటిల్స్ బ్లడ్ ఇచ్చి మనం ఆ ప్రాణాన్ని కాపాడటం జరిగింది. ఒక్కోసారి ట్రామా జరిగినప్పుడు ఎక్కువ బ్లడ్ ఉంటే తప్ప 1-2 బాటిల్స్ లాస్ ఉంటేనేమో మనం క్రిస్టలాయిడ్స్ అంటామంటే ఆర్డినరీ ఫ్లూయిడ్స్ ఇచ్చినా కూడా ప్రాణం కాపాడబడుతుంది. కానీ రక్తంలో 20% కంటే ఎక్కువైన బ్లడ్ స్రావం జరిగితే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కానీ అయితే బ్లడ్కి బ్లడ్డే ఇవ్వాలి తప్ప వేరే పదార్థం ఏది ఇచ్చినా కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడబడవు. అనంతరం డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ పద్మ మాట్లాడుతూ ఒక మనిషి ఇచ్చిన రక్తం ఒకరికి కాకుండా ఎక్కువ మందికి ఉపయోగపడటం సైన్స్ సాధించిన అభివృద్ధిలో ఒకటని అన్నారు. తమ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్గా బ్లడ్ బ్యాంక్ ఉండడం రోగులకు, వైద్యులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అంటే ఒక మనిషి ఇచ్చిన రక్తం ఒకళ్ళకి కాకుండా ఎక్కువ మందికి ఉపయోగపడటం అనేది చాలా సైన్స్ సాధించిన అభివృద్ధిలో ఒకటి. రక్తాన్ని విడగొట్టి బ్లడ్ ఒకళ్ళకి అంటే దాన్ని ప్యాక్డ్ సెల్స్ అంటారు, అలాగే కాంపోనెంట్స్ ఒకళ్ళకి దాంట్లో ఉన్న ఎఫ్ఎఫ్పి వేరే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ విడగొట్టి వేరే వాళ్ళకి బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ముందు నుంచే మొదలు పెట్టాం బ్లడ్ అవేర్నెస్ డొనేషన్ క్యాంప్ కింద. సో సార్ అందరూ సార్ అన్నీ చెప్పేశారు. మనకు ఒక ప్యాకెట్ ఆఫ్ బ్లడ్ నుంచి వీ గెట్ 4 ప్రోడక్ట్స్ అనమాట. సో ఈ 4 ప్రోడక్ట్స్ 4 డిఫరెంట్ 4 ప్రాణాలని కాపాడు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రతిపక్షాలకు మంత్రి నారాయణ సూచించారు. అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఎక్కువ శాతం వంతెనల పనులు పూర్తి కానున్నాయని వివరించారు.
అమరావతిలో మంత్రి నారాయణ ఈరోజు పర్యటించారు. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని ఆదేశించారు. వంతెనల వద్ద మట్టి, తాత్కాలిక కట్టలు తొలగించాలని అధికారులకు సూచించారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కాలువల పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. అవసరమైతే జేసీబీలతో వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి ఎక్కువ శాతం వంతెనల పనులు పూర్తి కానున్నాయని మంత్రి నారాయణ వివరించారు. అమరావతి హ్యాపీనెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రాజెక్టుల కంటే తక్కువని వెల్లడించారు. హ్యాపీనెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 3,393 రూపాయలు మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు 3,945గా ఉందని మంత్రి నారాయణ వివరించారు. ఒక్క వర్షాకాలం సీజన్, ఈ సీజన్ అయిపోతే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. అందుకని ఈసారి వరకు అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దాని మీద జాగ్రత్త తీసుకుని వీలైనంత వరకు అవసరమైతే ఈ బ్రిడ్జెస్ వర్క్ని స్లో చేయండి. ఈ వర్షాకాలం ఈ 4 నెలలు, ఎందుకంటే ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో దానికి ముందు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దాని ముందు ఒక పెద్ద కట్టేశారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆ వచ్చే వాటర్ దీనికి అబ్స్ట్రక్షన్ అవుతుందని. అలా 69 బ్రిడ్జిల మీద ఇదే విధంగా కట్టలేశారు. అయితే ఆ కట్టల్ని తొలగించకుండా డైవర్షన్ పెట్టారు. డైవర్షన్ పెట్టినప్పుడు ఒక 8 అడుగులు 9 అడుగులు 10 పెట్టారు. ఒరిజినల్గా మనం తీసుకుంటే ఇప్పుడు కొండవీటి వాగు యొక్క వెడల్పు అదంతా బ్రిడ్జి 65 మీటర్లు. కొండవీటి వాగు ఇప్పుడు మనం చేసిన వెడల్పు 65 మీటర్లు. కానీ అంతకుముందు నిందంతా 10 అడుగులు 8 అడుగులు 15 అడుగులు. సో ఇంత పెద్దదిగా చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ ముందుకు ఫ్లో కాకుండా కట్టేసి వర్క్ చేస్తున్నారు, డైవర్ట్ చేసి ఉన్నారు. నేను ఏది చెప్పాను, అవసరమైతే కట్టలైనా తెంచేసేయండి, వీలైనంత వరకు వాటర్ నిలవకుండా చూడమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు. దాన్ని ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. ఇమీడియట్గా ఎక్స్ట్రాగా జేసీబీలు ప్రక్కన పెట్టి వీలైనంత వరకు మట్టిని తీయమని చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు యావరేజ్న 3,945 రూపాయలు ఎందో హౌసెస్కి, అధికారుల భవనాలకి 3,945 రూపాయలని యావరేజ్ని ఇచ్చిందో, మన హ్యాపీనెస్ తీసుకుంటే 3,395, దానికంటే తక్కువ 600. టెండర్ ఇచ్చాము, జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా వర్క్. 3,393. పోనీ మన గజిటెడ్ ఆఫీస్ తీసుకుంటాం, గజిటెడ్ ఆఫీసెస్ 27.22 లక్షల చదరపు అడుగులు, దానికి ఇచ్చింది 1,003 కోట్లు. దానికి అయింది కూడా 3,684 రూపాయలు చదరపడికి. రాష్ట్రంలోని ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలను పెద్దపీట వేసి వారికి అవసరమైన రుణాలు అందిస్తూ చిన్న పరిశ్రమల ఉత్పత్తులను తయారు చేసుకునేలా అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఫికీఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ప్రదర్శనలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించి ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్స్, పీఎం ఈజీపీ వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక చేయూతనిస్తోందని చెప్పారు. అలాగే లఖ్పతి దీదీ పథకం ద్వారా మహిళలు ఏడాదికి కనీసం 1,00,000 రూపాయల ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలకు పెద్దపీట వేసి వారికి అవసరమైన రుణాలు అందిస్తూ చిన్న పరిశ్రమల ఉత్పత్తులను తయారు చేసుకునేలా అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఇంతటి అద్భుతమైన ఎగ్జిబిషన్ నిర్వహించి మహిళా పారిశ్రామికవేత్తలకు వేదిక కల్పించినందుకు ఫికీఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ సుప్రియ మలినేనితో పాటు సంస్థ సభ్యులందరికీ ఆమె ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మహిళల ఆర్థికాభివృద్ధి లేకుండా దేశం కానీ ప్రపంచం కానీ అభివృద్ధిని అనేది సాధించలేదు. ఎందుకంటే వాళ్ళ సమాజంలో సగభాగం ఉన్నారు మహిళలు. ఆ మహిళా శక్తిని పూర్తిగా మనం వినియోగించుకుంటేనే మరి ఏ పక్షి ఒక్క రెక్కతో ఎగరలేదు అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా మరి మహిళల శక్తిని కూడా మనందరం ఉపయోగించుకోవాలి. లేకపోతే ఒక రకంగా మనం దేశానికి ద్రోహం చేసినట్లు. ఏ రకంగా అంటే ఇప్పుడు చైనాలో ఉన్నారు, ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తగా ఎదుగుతుంది. వాళ్ళకున్న చదువుతో, వాళ్ళకున్న నైపుణ్యాలతో, వాటితో ఏదో ఒకటి చేసి వాళ్ళ అమౌంట్స్ని సంపాదిస్తారు, కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తారు. ఆ ఉత్పత్తులన్నీ ఈ రోజున మన దేశంలో మనం తయారు చేసుకోలేకపోతే అవన్నీ మన దేశానికి డంప్ అయిపోతాయి. కాబట్టి మనం ఆర్థికాభివృద్ధిలో మనం వెనకబడిపోతాం. కాబట్టి తప్పనిసరిగా మన మహిళలందరూ కూడా తమకున్న నైపుణ్యాల్ని అందరికీ కూడా ఇవాళ సృజనాత్మకత ఉంది, నైపుణ్యం ఉంది, పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకోగలిగే సత్తా ఉంది. అయితే ఇవాళ ఈ ఫికీఫ్లో అనేది మరి ప్రత్యేకంగా ఏంటంటే మనం రాష్ట్రం దేశం ఆర్థికంగా మనకి చేదోడు వాదోడుగా ఉన్న ఈ ఫికీఫ్లో అనేది వాళ్ళకి చాలా అవకాశాలు కల్పిస్తుంది. అనంతరం ఫికీఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ సుప్రియ మలినేని మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడతో పాటు గుంటూరు జిల్లా నుంచి అనేక మంది మహిళా వ్యాపారవేత్తలు ప్రదర్శనలో పాల్గొన్నారని చెప్పారు. కలంకారీ వస్త్రాలు, జూట్ బ్యాగ్స్, చేనేత, హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎనీ సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఎనీథింగ్ మన విజయవాడ, గుంటూరు, ఏలూరు, ఒంగోలు నుంచి కూడా వచ్చిన్నారు ఉమెన్. అండ్ వీ హ్యావ్ అనురాధ గారు హియర్ ఇనాగ్యురేటింగ్ అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. I would also like to thank all the Fikiflo Vijayawada members, our past chairperson, our members and our participants for taking part. And I would also like to thank NAC Kalyana Vedika for giving us this opportunity. There are clothes, బట్టలు ఉన్నాయి, బట్టలు కాకుండా జ్యువెలరీ, హోమ్ ప్రొడక్ట్స్, లాట్ ఆఫ్ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్, ఫుడ్, సర్వీసెస్, ఫిట్నెస్, చాలా. విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థాన అధికారిక కార్యక్రమాల వివరాల కోసం భక్తులు కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలోని అనధికార ప్రచారాలను నమ్మవద్దని ఆలయ ఈవో వికే శ్రీనానాయక్ కోరారు. జూన్ 17న జరిగే ఉచిత అక్షరాభ్యాసంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏఐ సాంకేతికతతో తప్పుడు వివరాలతో నకిలీ పోస్టర్ సృష్టించి భక్తులను గందరగోళానికి గురిచేశారని అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నిర్వహించే ఎలాంటి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల గురించైనా కేవలం దేవస్థానం జారీ చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే భక్తులు విశ్వసించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వికే శ్రీనానాయక్ కోరారు. సోషల్ మీడియా వేదికగా అనధికారిక వ్యక్తులు చేసే తప్పుడు ప్రకటనలు, ప్రచారాలను అసలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17వ తేదీన దేవస్థానంలో నిర్వహించనున్న ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం వివరాలతో దేవస్థానం యాజమాన్యం జూన్ 12 సాయంత్రం ఒక అధికారిక ప్రెస్ నోట్ను విడుదల చేసింది. అన్ని ప్రధాన ప్రసార మాధ్యమాలలో ఆ వివరాలు జూన్ 13న ప్రచురితమయ్యాయి. అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దేవస్థానం ఇచ్చిన అధికారిక సమాచారంలో లేని అంశాలను, తప్పుడు వివరాలను జోడించి ఏఐ సాంకేతికత ద్వారా ఒక నకిలీ పోస్టర్ను సృష్టించారు. ఆ తప్పుడు పోస్టర్ను సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ చేయడంతో అది చూసిన భక్తులు తీవ్ర గందరగోళానికి గురై నిజానిజాలు తెలుసుకోవడానికి దేవస్థాన కార్యాలయానికి ఫోన్ల ద్వారా సంప్రదించారు. భక్తులను తప్పుదోవ పట్టించేలా, దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇలాంటి నకిలీ ఏఐ పోస్టర్లను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈఓ వికే శ్రీనానాయక్ హెచ్చరించారు. దుర్గమ్మ ఆలయ కార్యక్రమాలకు సంబంధించిన ఏ సమాచారమైనా దేవస్థాన అధికారిక వెబ్సైటు www.kanakadurgamma.org ద్వారా మరియు టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800-4259-0999 ద్వారా మాత్రమే చెక్ చేసుకోవాలని, పుకార్లను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా నగరాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణలో నగరానికి మంచి ర్యాంకు తీసుకురావడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. ప్రజలను మమేకం చేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు చేపడుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో అనేక మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భవానీపురం బరం పార్కులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస, జాయింట్ కలెక్టర్ ఎల్లక్కయ్య, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం కుప్పలుగా పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను సేకరించి చెత్త డబ్బాల్లో వేసి డంపర్ బిన్లకు తరలించారు. గోడలు కంటించి ఉన్న పోస్టర్లను తొలగించి గోడలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ నగరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించేది పారిశుద్ధ్య కార్మికులని అన్నారు. దేశంలోనే 3 స్వచ్ఛతా లీగ్ సిటీస్లో విజయవాడ ఉందంటే అందులో పారిశుద్ధ్య కార్మికుల కృషి అని అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది ఒక వినూత్న కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. అన్ని విభాగాల అనుసంధానంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ను దిగ్విజయంగా 4వ వారానికి తీసుకొచ్చామన్నారు. మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ను పెట్టి డ్రైవులు, డీసిల్టింగ్ ఆక్రమణలు తీయటం వల్లే ఇటీవల భారీ వర్షం కురిసిన నీళ్లు వెళ్లిపోయాయని చెప్పారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది బాహ్య పరిశుభ్రతని, యోగాంధ్ర అనేది అంతర్గత పరిశుభ్రతని తెలిపారు. నిద్ర లేచినప్పుడు మనకు అనేక ఒత్తిళ్లు, ఆలోచనలు ఉంటాయని, మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండాలంటే యోగా ఎంతో దోహదపడుతుందని, మనసును స్వచ్ఛంగా ఉంచుతుందన్నారు. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కోరారు. నగరానికి శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరి భాగస్వామ్యంతో ఇదే ఒరవడిని కొనసాగించాలని, నగరంలో ఎక్కడ అపరిశుభ్రత లేకుండా నగరాన్ని శుభ్రంగా ఉంచాలని కోరారు. విజయవాడను స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో నంబర్ 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. క్లీన్ స్వీప్లో భాగంగా 4వ వారం విజయవాడ నగరంలో ఎక్కడ కూడా చెత్త లేకుండా, ఎక్కడ గార్బేజ్ పాయింట్స్ లేకుండా అన్ని పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్గా ఉంచుతూ ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొస్తూ ఒక క్లీన్ బిగినింగ్, అలాగే ఏదైతే స్వచ్ఛంద స్వర్ణాంధ్ర భాగంగా నగరాన్ని క్లీన్గా ఉంచడానికి, అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో నగరానికి మంచి ర్యాంక్ తీసుకోవడానికి, అతి ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి, ప్రజలతో మమేకం చేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ నగరంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. వేలాది మంది ప్రజలు దీంట్లో పాల్గొని మంచిగా చైతన్యం పొందుతున్నారు. అలాగే మన నగరాన్ని కూడా క్లీన్గా ఉంచడంలో ప్రతి ఒక్కరు ముందడుగులో ఉంటున్నారు. దీంట్లో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి విఎంసీ సిబ్బంది, అధికారులు, అలాగే ఎన్జిఓస్, రెసిడెన్షియల్ అసోసియేషన్స్, ఆల్ ద ఆఫీసర్స్, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే వరవడిని కంటిన్యూ చేస్తూ ఇది ఎక్కడ కూడా క్లీన్నెస్ ప్రాబ్లం లేకుండా నగరాన్ని ఎల్లప్పుడూ క్లీన్గా ఉంచుకుంటూ మన నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో కూడా నంబర్ 1 చేయడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అనంతరం మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని గత 4 వారాలుగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 286 సచివాలయాలు, 64 వార్డుల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం ఒక థీమ్తో చేశామని అన్నారు. నగరంలో డీసిల్టింగ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించామని, దానివల్లే భారీ వర్షం పడినా అంతగా నీళ్లు నిలవడం లేదన్నారు. విజయవాడ నగరంలో కెనాల్స్, కాలువల్లో చెత్త వేస్తున్నారని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. క్లీన్ స్వీప్ అనేది సార్ మనము లాస్ట్ 4 వీక్స్ నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 286 సచివాలయంలో అలాగే 64 వార్డులో కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ ఆల్రెడీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మనము సూపర్ స్వచ్ఛలో ఉన్నాము. కానీ అయినా కూడా మనం 95% చేసిన ఆ 5% ఏముంటుందో ఆ 5%, 10% గ్యాప్ వల్ల మన లివబిలిటీ అనేది తక్కువ అవుతుందని ఒక మంచి ఆలోచనతో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం వరకు లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చేస్తున్నాము. ఏంటి ఆపరేషన్ ఈ క్లీన్ స్వీప్ అంటే? ప్రతి వారం ఒక థీమ్తో చేస్తున్న ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ మొదటి వారం మనము రోడ్స్, అలాగనే రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, అలాగనే విజిబుల్ క్లీన్లెస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. సో గౌరవ మినిస్టర్ ఎంఏయుడి కూడా వచ్చారు. ఇదే విజయవాడ కార్పొరేషన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగిన ఈ కార్యక్రమం. అలాగనే రెండో వారం వస్తే మనము స్టామ్ వాటర్ డ్రైన్స్, నాలాస్ ఇవన్నీ కూడా డీసిల్టింగ్ పైన దృష్టి పెట్టాము.
డీసిల్టింగ్ అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంత ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. మొన్న మనకు వచ్చిన వర్షం 92 mm వచ్చింది. లాస్ట్ ఇయర్లో హయ్యెస్ట్ వర్షం వచ్చి 96 mm వచ్చింది. అంటే అది అక్టోబర్లో వస్తే మొన్న మనకి ఆల్మోస్ట్ 92 mm వచ్చింది. అంటే ఆల్మోస్ట్ హయ్యెస్ట్ రెయిన్ఫాల్ వచ్చినా కూడా లాస్ట్ ఇయర్కి ఉన్న ఎఫెక్ట్ అంతా మనం కనపడలేదు. రెండు, అది మార్నింగ్ టైం వచ్చింది అనుకోవచ్చు. ఒకటి మార్నింగ్ టైం వచ్చింది. రెండోది డీసిల్టింగ్ అనేది చాలా భారీ ఎత్తున లాస్ట్ 1 year మనం చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా ఆల్మోస్ట్ ఎన్ని వార్డ్స్ చూసారో అన్ని వార్డ్స్ విజిట్ చేయడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవాగుణంతో ఖరీదైన వైద్యం మందులను ప్రజలకు ఉచితంగా అందించేలా సుజనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని మాజీ కార్పొరేటర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏదుపాటి రామయ్య తెలిపారు. ఖరీదైన వైద్య పరీక్షలను కూడా ఉచితంగా చేయిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం భవానీపురం హెచ్బీ కాలనీలోని కరెంట్ ఆఫీస్ వద్ద ప్రజల కోసం ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో జనరల్ ఫిజిషియన్, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఈసీజీ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, స్కానింగ్ వంటి వైద్య సేవలను ఉచితంగా అందించారు. స్థానిక ప్రజలు శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ క్లస్టర్ ఇన్ఛార్జి ఏదుపాటి రామయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా బలంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వ్యవస్థ బలంగా ఉంటుందని నమ్మే ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల ఒక్కో డివిజన్లో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెడికల్ క్యాంపు మాత్రమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. కంటికి సంబంధించిన వ్యాధులు కానీ, అదేవిధంగా లేడీస్ సంబంధించింది కానీ, జెంట్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి సుమారు 20 నుంచి 30 వేల రూపాయలు అయ్యే ఖర్చులన్నీ కూడా అంత ఖర్చు అయ్యే ఇక్కడ స్కాన్ కానీ, ఎక్స్రేలు కానీ, అదేవిధంగా మిగతా అన్నీ కూడా ఈ ప్రాథమిక పరీక్షలు అన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. నిర్వహించడానికి తర్వాత కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా మెడిసిన్ కూడా అందజేస్తున్నారు. ఒకవేళ దీర్ఘకాలిక రోగులు ఉన్నారనుకో వాళ్ళు కూడా నెల కూడా మెడిసిన్ అందజేస్తున్నారు చౌదరి గారి ఆఫీస్ నుంచి. ఇలాంటి కూడా అన్ని కార్యక్రమంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలోనూ మొదట్లో పరీక్షల్లో పోటీ చేసేటప్పుడు ఒకటే మాట చెప్పాడు సుజనా చౌదరి గారు, నేను విద్య, వైద్యం, అదేవిధంగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ వరకు మా ట్రస్ట్ ద్వారా మేము సాయం చేస్తానే మాట ప్రకారము ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విద్య రూపాన్ని కూడా ఎవరైనా సరే చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు బాగా పేదలు అయి ఉంటే వాళ్ళకి ఫీజు రూపాన్ని తగ్గించడం కానీ, వాళ్ళకి ఇంకో రూపాన్ని హెల్ప్ చేయడం కానీ, ఇంకా మరీ పేదలు ఉంటే వాళ్ళకి ల్యాప్టాప్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఆర్థికంగా ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చేసుకోలేక ఇబ్బంది పడుతున్న ముస్లిం మైనారిటీలలో ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకునే ఇబ్బంది, వాళ్ళ ముస్లిం మైనారిటీలో మా ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఎంతకంత వాళ్ళకి సాయం చేయడం, లేదా వాళ్ళు ఏదైనా కార్యక్రమం నిర్వహించడం, బియ్యం పంపించడము, లేకపోతే వాళ్ళకి ఏది కావాలంటే అది వెసులుబాటుగా మేము ఈ ఆఫీస్ ద్వారా జరుగుతున్నవి. ఇవన్నీ కూడా మా సుజనా చౌదరి గారి ద్వారా నడుస్తుంది. విజయవాడలోని రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే రైల్వే అధికారులు జేసీబీలతో వచ్చి షాపులను కూల్చివేయడానికి ప్రయత్నించగా స్థానిక వ్యాపారులు, రైతులు వారిని అడ్డుకున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఉన్న పళంగా జేసీబీలతో వచ్చి షాపులను పగలగొట్టడం ఎంతవరకు న్యాయమని, తమకు కొంత సమయం ఇవ్వాలని వ్యాపారులు కోరటంతో రైల్వే అధికారులు వెనక్కి తగ్గారు. విజయవాడలోని రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రైల్వే అధికారులు జేసీబీలతో వచ్చి షాపులను కూల్చివేయడానికి ప్రయత్నించగా స్థానిక వ్యాపారులు, రైతులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్ మాట్లాడుతూ తాము గత 60 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నామని తెలిపారు. 1986లో తాము పార్క్ వద్ద ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వారు అభివృద్ధి పనుల నిమిత్తం 1992లో తమను ప్రస్తుత స్థలానికి షిఫ్ట్ చేశారని, ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ స్థలం రైల్వే శాఖకు చెందినదనే విషయం అప్పట్లో తమకు తెలియదన్నారు. గత 4 ఏళ్లుగా రైల్వే అధికారులు ఇక్కడ ఫెన్సింగ్ వేస్తూ ఇబ్బంది పెడుతున్నారని, కార్పొరేషన్ అధికారులు కూడా తమకు సరైన సమాధానం చెప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ మార్కెట్ పైనే కోట్ల రూపాయల వ్యాపారం, రైతుల రాకపోకలు ఆధారపడి ఉన్నాయని ఆయన వివరించారు.
ప్రస్తుతం తామే స్వయంగా అప్పులు చేసి నూజివీడు రోడ్డులో కొత్త స్థలం కొనుగోలు చేసి మార్కెట్ నిర్మించుకుంటున్నామని, ఇప్పటికే 75% పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 25% పనులు పూర్తి కావడానికి మరో 2-3 నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత తామే స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళిపోతామని స్పష్టం చేశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఉన్నపళంగా జేసీబీలతో వచ్చి షాపులను పగలగొట్టడం ఎంతవరకు న్యాయమని ఆయన అధికారులను ప్రశ్నించారు. 92లో మేము ఇక్కడికి వచ్చామండి. అప్పటి నుంచి కట్టిస్తాం, ప్రచ్ఛన్నం స్థలం చూపించి భారీగా కట్టిస్తాం అన్నారండి. ఏమీ లేదండి, అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. ఈ మధ్యలో 4 ఏళ్ళు బట్టి ఈ రైల్వే వాళ్ళ స్థలం మాదని వాళ్ళు కొద్ది గడ్డర్లు వేయడం ఇవన్నీ చేశారండి. అసలు మేము 96లోనే వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడి నుంచి వ్యవసాయ మార్కెట్ వాళ్ళు గొల్లపూడిలో మీకు షాపులు కట్టి ఉన్నాయి రండి అంటే, మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే కమిషనర్ గారు ఏమన్నారంటే, అప్పుడు కమిషనర్ గారు మేమైనా మీకు చెప్పామా వెళ్ళమని, మేమేం మీకు చెప్పలేదు కదా వెళ్ళమని అని అంటే, మేము వ్యవసాయ మార్కెట్ని కాదనుకొని ఇక్కడే ఉన్నామండి. సిటీకి దగ్గర రైతులు రాకపోకలు, డబ్బులు, మంచి చెడ్డ బస్ స్టాండ్లకు రైతులకి అనువైన స్థలం అని ఇక్కడే ఉన్నామండి. అయితే 3 ఏళ్ళు బట్టి 4 ఏళ్ళు బట్టి ఈ గడ్డలు వేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిస్తున్నారు రైల్వే వాళ్ళు. సరే కార్పొరేషన్కి వెళ్తే వాళ్ళు సమాధానం సరిగ్గా చెప్పట్లా. ఇక మాకు మేముగా నిర్ణయం తీసుకున్నామంటే, చిన్న పెద్ద వ్యాపారస్తులు అందరూ ఉన్నామండి. అప్పు చేసి తల కొద్దిగా వేసుకొని మార్కెట్ నొల్లలో కొనుక్కున్నామండి. అది మొత్తం డెవలప్మెంట్ 75% అయిందండి. ఇంకా 25% ఇక అవ్వాలండి. అది అయిన తర్వాత మేమే వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నామండి. ఎందుకంటే మేము కొనుక్కున్న స్థలం అక్కడ వదిలిపెట్టుకోలే, ఇక్కడ మేము అద్దె కట్ట అసలు పర్లేదు కదండి. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అధికారులు పిలుపునిచ్చారు. యోగాను మన జీవితంలో భాగం చేసుకోవటం ద్వారా ఒత్తిడికి దూరం కావచ్చునని పేర్కొన్నారు. యోగా ద్వారా మానసిక ఉల్లాసం, ఆరోగ్యం పెంపొందుతుందని వారు వెల్లడించారు. విజయవాడ అర్బన్ పరిధిలో బీఆర్టీఎస్ రోడ్డులో ఈరోజు ఉదయం యోగాభ్యాసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ప్రజలందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర నిర్మాణం లక్ష్యంగా రాష్ట్రమంతటా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆయుష్, వైద్య ఆరోగ్యం, పురపాలక, రెవెన్యూ, పంచాయతీరాజ్, యువజన సంక్షేమం, విద్య ఇలా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిలో సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో రోజుకో థీమ్తో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రోజు యోగాను అభ్యసిస్తే జీవనశైలి వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చునని, 60 నుండి 70% వరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని వివరించారు. ప్రతి కుటుంబంలో అందరూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. మూత్రపిండాలు, ప్రోస్టేట్, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ శస్త్రచికిత్సలు, శాస్త్రీయ ఆధారాలతో కూడిన వైద్య నిర్ణయాలు, శస్త్రచికిత్స నైపుణ్యాలపై వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించేందుకు రేపు నగరంలో రాష్ట్ర స్థాయి వైద్య సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరాలజీ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి యూరో ఆంకాలజీ రంగంలో తాజా పరిణామాలను పంచుకునే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 200 మందికి పైగా యూరాలజిస్టులు, శస్త్రచికిత్స నిపుణులు, యువ వైద్యులు, పీజీ విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లబ్బిపేటలోని ప్రశాంత్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. యూరో ఆంకాలజీ సింప్లిఫైడ్ 2026 పేరిట రేపు నగరంలో నిర్వహించనున్న సదస్సు వివరాలను ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి కృష్ణకిషోర్, వేగస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సైంటిఫిక్ కన్వీనర్ డాక్టర్ పి శ్రీమన్నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె ప్రీతం, ఆర్గనైజింగ్ ట్రెజరర్ డాక్టర్ కె ధీరస్, పేట్రన్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ సహకారంతో యూరో ఆంకాలజీ సింప్లిఫైడ్ 2026 పేరిట ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడ నగరం యూరాలజీ అకాడమిక్ కార్యక్రమాలకు ఎప్పటినుంచో ముఖ్య కేంద్రంగా నిలుస్తోందన్నారు. వేగస్ ఆధ్వర్యంలో అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి యూరాలజీ సదస్సులు విజయవంతంగా నిర్వహించామని, ఈ సదస్సు ఈ అకాడమిక్ సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ సొగస్ అనేది కలిసే ఉంది గత 10 సంవత్సరాలుగా. గత సంవత్సరమే దీన్ని ఏపీ, తెలంగాణ 2 విభాగాలుగా చేశాము. ఈ కొత్త ఏపీలో ఉన్న సొగస్ ఏదైతే ఉందో దానిలో ఇది ఫస్ట్ కాన్ఫరెన్స్.
దీన్ని మిడ్ టర్మ్ కాన్ఫరెన్స్ అంటాము. ప్రతి సంవత్సరము చేస్తూ ఉంటాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా విజయవాడలో ధీరజ్ అండ్ ప్రీతం ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేస్తున్నాం. ప్రశాంత్ హాస్పిటల్ తరఫు నుంచి, వేగస్ తరఫు నుంచి ఈ సోగస్ అనే కార్యక్రమం యూరో ఆంకాలజీ అప్డేట్ గురించి. విజయవాడ ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా చేస్తుంది. జాతీయ సదస్సులు, సౌత్ జోన్, స్టేట్ కాన్ఫరెన్సులు చాలా చేశాము. అలానే అకాడమిక్ యాక్టివిటీస్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాము. అసలు స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇంతమంది యూరాలజిస్టు ఒకే దగ్గర కాన్ఫరెన్స్ చేయగలుగుతామని ఫస్ట్ నమ్మకం కుదరలేదు అందరికీ. కానీ 13 డిస్ట్రిక్ట్స్ నుంచి 200 పైగా యూరాలజిస్ట్ని మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. దానికి నిదర్శనం మీ అందరూ ఆర్గనైజింగ్ మా మీద పైన ఉన్న నమ్మకం అది. సో ఈ కాన్ఫరెన్స్లో ఏమి చేస్తామంటే ప్రతిరోజు యూరో ఆంకాలజీ అనే విభాగంలో ప్రతిరోజు ఏదో ఒక రీసెంట్ అడ్వాన్సెస్ అనేది వస్తాయి. దాని గురించి మేము రోజు చర్చించి అసలు పేషెంట్కి ఎలా మంచి జరుగుతుంది, దాని నుంచి మన పేషెంట్కి ఎలా బాగా బెటర్గా అవుట్కమ్ చేయగలచ్చు అని డిస్కస్ చేస్తాము. మేము యూరాలజీ సొసైటీ కూడాను 10 ఇయర్స్ కలిసి ఉన్నాము. ఈ లాస్ట్ ఇయర్ డివైడ్ అయిన తర్వాత ఇది జరుగుతున్న మొదటి కాన్ఫరెన్స్. అది మనం విజయవాడలో చేయడానికి మనం అది ప్రెస్టేజ్గా తీసుకుని చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ని మాత్రమే ఆ సబ్ డివిజన్ని మనం టాపిక్గా తీసుకొని చేయడం జరుగుతుంది. యూరాలజీ అన్నది కూడాను ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో క్యాన్సర్కి సంబంధించినది ఒక ప్రత్యేకమైన విభాగము. ఎర్లియర్గా అందరూ అన్నీ చేసే రోజులు ఉండేవి. ఈ రోజున సబ్ స్పెషలైజేషన్ అనేది ఒక నెసెసిటీగా ఉన్నది. నేటి యువత అవసరాలు, అభిరుచులు, ఆధునిక జీవనశైలికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన యూనిసెక్స్ సెలూన్లు ఏర్పాటు కావడం శుభపరిణామమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నాణ్యమైన సేవలు, పరిశుభ్రమైన వాతావరణం, ఆధునిక సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే సంస్థలకు ఎల్లప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతంగా సేవలందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందిన ఎక్స్ప్రెస్ యూనిసెక్స్ సెలూన్ సంస్థ విజయవాడలో తన 16వ బ్రాంచ్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. 61వ డివిజన్ వంగవేటి మోహన్ రంగ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ప్రెస్ యూనిసెక్స్ సెలూన్ 16వ బ్రాంచ్ను ప్రభుత్వ వైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువత అవసరాలు, అభిరుచులు, ఆధునిక జీవనశైలికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన యూనిసెక్స్ సెలూన్లు ఏర్పాటవడం శుభపరిణామమని అన్నారు. నాణ్యమైన సేవలు, పరిశుభ్రమైన వాతావరణం, ఆధునిక సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే సంస్థలకు ఎల్లప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విజయవంతంగా సేవలందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందిన ఎక్స్ప్రెస్ యూనిసెక్స్ సెలూన్ సంస్థ విజయవాడలో తన 16వ బ్రాంచ్ను ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా యువతకు, మహిళలకు, కుటుంబ సభ్యులకు ఒకే చోట అత్యుత్తమ బ్యూటీ, గ్రూమింగ్ సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఇలాంటి వ్యాపార సంస్థలు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ప్రాచుర్యం కలిగినటువంటి యూనిసెక్స్ హెయిర్ కటింగ్ సెలూను, బ్యూటీ వాళ్ళు 16వ బ్రాంచ్ని ఇక్కడ కండ్రిగ ప్రాంతంలో ఓపెన్ చేయడం సంతోషం. ఇవాళ మారుతున్న యువత ఫ్యాషన్స్, వాళ్ళ ఆకాంక్షలకి, ఆశలకి అనుగుణంగా ఎవరైతే మోడల్గా ఇలాంటి బ్యూటీ పార్లర్లు కానీ, హెయిర్ కటింగ్ సెలూన్ కానీ, జెంట్స్కి, గర్ల్స్కి, లేడీస్కి ఎవరైతే ఇలాంటివి పెడతారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి బిజినెస్ ఆదరణ ఉంటుంది. ఇవాళ యూత్ కోరుకుంటుంది వాళ్ళకి కావాల్సినటువంటి మోడల్, వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీ, కావాల్సినటువంటి డిజైన్ కోరుకుంటూ ఉన్నారు. ఎంతైనా దానికోసం ముందుకు వస్తూ ఉన్నారు. ఈ బ్రాంచ్ చాలా సక్సెస్ఫుల్గా అటు తెలంగాణ రాష్ట్రంలో, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రజలందరికీ కూడా ఒక మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ని అందజేయాలన్న ఒక ఉద్దేశంతో హెయిర్ కట్ కానీ, పెడిక్యూర్ కానీ, మ్యానిక్యూర్ కానీ, అటు లేడీస్కి, మెన్కి సపరేట్ సెక్షన్స్తో ఈరోజు ఒక బిల్డింగ్ మొత్తాన్ని కూడా తీసుకుని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకనంటే మనం చాలా సలూన్స్ చూస్తే మెన్కి, ఉమెన్కి కలిపి పెడతారు. కానీ ఇది డిఫరెంట్గా
ఎవరికి వాళ్ళకే సపరేట్ ఫ్లోర్స్ని కేటాయించి దాని ద్వారా వచ్చేటువంటి కస్టమర్స్ అందరికీ కూడా ఒక మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ని అందజేయడం అనే ఉద్దేశంతో ఈరోజు ఇలా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. మాది ఎక్స్ప్రెస్ యూనిసెక్స్ సెలూన్ కొత్తగా కండ్రికా సర్కిల్ అజిత్ సింగ్ నగర్లో ప్రారంభించడం అయింది. మా సేవలు హెయిర్, స్పా, బ్యూటీ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ సేవల్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. హెయిర్ స్పా ఉంటుంది, బాడీ స్పా ఉంటుంది, ఫేషియల్స్ ఉంటాయి, ఇంకా పెడిక్యూర్, మెనిక్యూర్, వ్యాక్సిన్ అన్నీ ఉంటాయి. హెయిర్ కట్స్ మీ అందుబాటు రేట్లలో ఉంటాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సేవలను ఉపయోగించుకుంటారని ఇనాగరల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, మంచి స్కీమ్స్ ఉన్నాయి, మెంబర్షిప్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా ఉపయోగించుకోండి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.